ప్రజలకు ఇబ్బంది ఏమో ఉందో లేదో కానీ మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ లోపల వేయటం కానీ అది లేకుండా ఉంటే బాగుంటుంది. తప్పు చేసినప్పుడు వేస్తే వేయచ్చు, కానీ చిన్నదానికి పెద్దదానికి కక్ష సాధింపు చర్యలు ఉండమన్నారు. మళ్ళీనో కక్ష సాధింపు చర్యలుగా అందరిని లోపలేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఇది కాదు, మంచి ప్రభుత్వం అందజేయాలా. మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను చక్కగా అమలుపరిచి మీకు మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేశారని చెప్పేటువంటి పేరు వస్తుంది. కానీ ఇటువంటివి చేయకూడదు. మీరు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నారు, ఇంతవరకు కాలేదు. ఆడపిల్లలకి జాబు లేకపోతే ప్రతి ఉద్యోగం ఎంతో కొంత వేస్తామన్నారు, అది లేదు. రైతు రుణమాఫీ అన్నారు, అది లేదు. మీరు చెప్పిన ఒకటి కూడా ఏం చేయట్లా. గారు అచ్చెన్నాయుడు గారు 60% హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. ఆయన చెప్పుకుంటే సరిపోదుగా, ప్రజలు చెప్పాలా. ప్రజలకు ఎంతంత వేసారో పోనీ ఆయన చెప్పిన ఇప్పుడు చెప్పిన సూపర్ 6లో 60% ఏమైనా అయితే చెప్పమానండి ఆయన్ని. ఆయన ప్రూవ్ చేయాలి కదా. దాంట్లో ఆడవాళ్ళకి ఇచ్చాడా బస్సుల్లో ఫ్రీ? ఇవ్వలేదు కదా, అది పక్క తెలిసిందే కదా. ఇచ్చారా? ఇవ్వలేదు కదా. రైతుకు రుణమాఫీ చేశారా? చేయలేదు కదా. వాళ్ళు ఏదైతే చేస్తానన్నారో అయ్యే చేశారా చేయలేదా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. చేశారా? అది ఆయన 60% చేశారండి. ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిన వాళ్ళు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నాం, ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి అంటున్నారు, మేము ఎందుకు ఇస్తామని చెప్పి అన్నారు. కరెక్టే అంటారా? అది ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం కరెక్ట్ కాదు. ఒక విధంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. అది అడగకూడదు. అంతే. మనకి ఎన్ని స్థానాలు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా వచ్చినట్టు వద్దు, కానీ ఇది అడగడం అది కరెక్ట్ కాదు. ఈయన